ఓకే ఫ్రెండ్స్, బహుశా ఈ వార్త బ్రేక్ ముందు చెప్పగానే చాలా మంది ఇప్పుడు టీవీ స్క్రీన్లు కతుక్కుపోయి చూస్తూ ఉంటారు. బికాస్ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళ శాతం చాలా ఎక్కువగానే ఉంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సమయంలో కోవిషీల్డా కోవాక్సినా మ్యాక్సిమం అందరూ కూడా అలర్ట్ అవుతూ వచ్చారు. బికాస్ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి కాబట్టి టీకాలు వేసుకున్న వారిని, ముఖ్యంగా కోవిషీల్డ్ టీకాలు వేసుకున్న వారిని భయపెట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనికాయే అది నిర్ధారించింది. ఇందుకు ఏంటి ఆ వార్త? ఆ టీకాతో ముప్పుందా? వైద్య నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మళ్ళీ వ్యాక్సిన్ పరేషాన్, కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్, అంగీకరించిన ఫార్మా దిగ్గజం, కోట్ల మందిలో కొత్త టెన్షన్. ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోట్ల మందిపై బాంబు పేల్చింది. తాము రూపొందించిన కోవిడ్-19 టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆ సంస్థ ఇప్పుడు అసలు విషయం అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ టీటీఎస్ కు కారణమవుతుందని తెలిపింది. టీటీఎస్ వల్ల కొంతమందికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయాన్ని అంగీకరించేందుకు ఆస్ట్రాజెనెకాకు 3 ఏళ్లు పట్టింది. ప్రజలకు వ్యాక్సిన్ వేసిన ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా ఇన్ కోర్టు డాక్యుమెంట్స్ లో ఈ విషయాన్ని అంగీకరించింది ఆస్ట్రాజెనెకా. ఇంగ్లాండ్లో ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత, అంటే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అక్కడ ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందిలో ఈ టీటీపీ అనే సమస్య తలపడింది. టీటీపీ అంటే ఏంటంటే కొన్ని చోట్ల ముఖ్యంగా మెదడులో వీనస్ సైనస్లో బ్లడ్ క్లాట్ కావడం జరుగుతుంది. తద్వారా అక్కడ ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అయినప్పుడు ప్లేట్లెట్స్ని ఆ క్లాట్స్ బాగా ఉపయోగించుకుంటాయి. అలా క్లాటింగ్ ప్రక్రియలో ప్లేట్లెట్స్ ఉపయోగపడటం వల్ల ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోతుంది. దాన్ని మనం థ్రాంబోసైటోపెనియా అంటాం. ఏమైనా ఇప్పుడు మనం దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 2 నుంచి దాదాపు 27 రోజులలోపే ఈ కేసులు కనపడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి ఎక్కువ కంగారు పడిన అవసరం లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ కోవిషీల్డ్ టీకాను రూపొందించింది ఆస్ట్రాజెనెకా. అయితే ఈ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. 2021 ఏప్రిల్లో జామ్ ఇస్కాట్ అనే వ్యక్తి న్యాయ పోరాటాన్ని ప్రారంభించాడు. అనంతరం పలువురు ఈ సంస్థపై కేసులు వేయడం మొదలుపెట్టారు. రిపోర్టుల ప్రకారం ఆస్ట్రాజెనెకాపై 51 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ సంస్థ అసలు విషయాన్ని అంగీకరించడంతో బాధితులకు, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని, నష్టపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి అన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రాజెనెకాకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదా, కోవిషీల్డ్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం లేదు అని మనం వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కోట్లాది రూపాయలు దీని నుంచి, వ్యాక్సిన్ నుంచి సంపాదించుకున్నారు. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా దీని ప్రకారమే చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. కరోనా వేళ అపర సంజీవినిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి. ఆస్ట్రాజెనెకా రూపొందించిన ఈ కోవిడ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో విక్రయించింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. భారత్లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ కూడా కోవిషీల్డే. స్వదేశీ సాంకేతికతతో తయారైన కోవాక్సిన్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగటంతో దేశవ్యాప్తంగా చాలా మంది కోవిషీల్డే తీసుకున్నారు. కరోనా టీకా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం సర్వసాధారణమే. టీకా పనిచేస్తుంది అనడానికి అవి ఒక సంకేతం కూడా కావచ్చని నిపుణులు అప్పట్లో చెప్పారు. కానీ టీకాను తయారు చేసిన సంస్థ మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పింది. కానీ చివరకు వాస్తవం మాత్రం అంగీకరించక తప్పలేదు. కంపెనీ యుఎస్ ఎఫ్డీఏకి ఇచ్చిన డేటాలో అది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంది రేర్గా అంటే ఎంత అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. రేర్గా అంటే 10 లక్షల మందిలో 3 నుంచి 15 మందికి రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది. అంటే మరి ఏ విధంగా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అంటే ప్రధానంగా ఒక 60 నుంచి 70% మందికి మెదడు రక్తనాళాలు, అంటే మెదడుకు వెళ్లే సిరల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ రక్తం గడ్డలు కట్టే అవకాశం 3 నుంచి 20 రోజుల లోపల ఉంటుంది. అంతేగాని మనం 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదో ఈ వ్యాక్సిన్, అప్పుడు వేసిన వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు మరణాలు పెరుగుతున్నాయి అనే మాట ఎటువంటి వాస్తవం కాదు. వాస్తవానికి ఒక టీకా వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసి సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే వేయాల్సి ఉంటుంది. అయితే కరోనా టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్లాది మందికి వేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్ విషయంలోనూ కోవిషీల్డ్ అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణలున్నాయి. కరోనా టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్టు అనేక అనుమానాలున్నాయి. గడిచిన కొద్ది కాలంగా హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన చాలా మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారే అన్న ప్రచారం సాగినా దానికి అవసరమైన ఆధారాలు మాత్రం లభించలేదు. తాజాగా తమ వ్యాక్సిన్లోని సైడ్ ఎఫెక్ట్లను అంగీకరించడం ద్వారా ఇంతకాలం తమపై వస్తున్న ఆరోపణల్లో కొంత నిజం ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లయింది. మరి ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.